కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం సికింద్రాబాద్లోని బాలంరాయిలో గల క్లాసిక్ గార్డెన్లో మాజీ మంత్రి సనత్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో కంటోన్మెంట్ నియోజకవర్గం పార్టీ సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్ మన్నె క్రిషాంక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దివంగత కంటోన్మెంట్ మాజీ శాసనసభ్యులు సాయన్న, లాస్యా నందితల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చిన కేసీఆర్ గత 10 ఏళ్లలో చేసిన అభివృద్ధిని ఎవరూ చెరపలేరని, ప్రస్తుత ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ 420 హామీలను తుంగలో తొక్కారని వారు కార్యకర్తలకు తెలియజేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ మన్నె క్రిషాంక్ మాట్లాడుతూ యువత రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారని, దయచేసి గోడలు కట్టవద్దని, నన్ను దాటి వెళ్లకూడదు, పర్మిషన్ తీసుకోవాలి అనే నిబంధనలు పెట్టకుండాని హితవు పలికారు. ఇక్కడ వ్యక్తులు కాదు, పార్టీ శాశ్వతమని కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపారు. బీఆర్ఎస్ కార్యనిర్వహణ అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడుతూ కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ బలంగా ఉందని, దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న కంటోన్మెంట్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను, డబుల్ బెడ్రూమ్ ఇండ్లను బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే పూర్తి అయ్యాయన్నారు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం కత్తెర పట్టుకుని ప్రారంభోత్సవాలకు వెళ్తోందని నాయకురాలు నివేదిత సాయన్న భవిష్యత్తులో పార్టీ ప్రతిష్టతకు సహకారం ఉంటుందని, బీఆర్ఎస్ హయాంలో కంటోన్మెంట్ లో ఎంతో అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్న కూతురు నివేదిత, మాజీ ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, గజ్జల నాగేష్, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందుకే చెప్తున్నా, మీరు పట్టణపోళ్ళు అయినా మీకు కూడా రైతులతో నడుస్తుంటూ ఉంటుంది. అందుకే చెప్తా ఉన్నాం. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తాను. సరే, రాజకీయం కైలాసం ఆట వస్తుంటుంది. అప్పుడప్పుడు మనం ఎంత మంచిగా పనిచేసినా పెద్ద బాబు మింగేస్తుంది. పెద్ద బాబు మింగితే ఏమైతే మళ్ళీ మొదటికెళ్ళి మొదలు పెట్టాలి. ఆడిరాలేదా మీరు? కైలాసం ఆట ఎప్పుడన్నా ఆడిరాలేదా? ఆడిరా ఒక గంట అప్పుడప్పుడు అవుతుంది. మీరు హైదరాబాద్లో మంచిగానే ఓటేసింది, కానీ ఊర్లలో పాపం నమ్మిన పాపానికి వాళ్ళే బాధపడుతున్నారు. అందరికంటే ఎక్కువ వడ్లు కొనేటోడు లేడు, మక్కలు కొనేటోడు లేడు, సంచులు ఇచ్చేటోడు లేడు. వీళ్ళకు ధాన్యం సంచుల మీద లేదు, ఢిల్లీకి పంపే ధనం సంచుల మీద మాత్రం బాగా పోతున్నది రేవంత్ రెడ్డి గారు. ఆడికి మాత్రం మంచిగా పోతున్నాయి సంచులు, ఇక్కడ మాత్రం సంచులు లేవు. అందుకే నేను అనేది, ఇట్లాంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఇవాళ దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీని వదిలించుకున్నారు. ఈ దరిద్రం మాకు వద్ద, కానీ మనోళ్ళు నెత్తి మీద దుక్కున్నారు. దానికి ఇలా బాధపడే పరిస్థితి వచ్చింది. అందుకే మీకు ఒక 2 నిమిషాలు ఎస్ఐఆర్ అంటే ఏంటో కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ రోజు సాయన్న గారు ఎమ్మెల్యే ఉండే, వారి కోరిక మేరకు ఒకటే ఒక్క మాట మీకెళ్ళి, హైదరాబాద్ అంతా ఎట్లయితే మీరు 20,000 లీటర్లు ఉచితంగా ఇస్తున్నారో మాకు కూడా ఇయ్యాలి అని ఒక్క మాట అడిగితే, ఆ ఒక్క మాట మీకెళ్ళి ఆ రోజు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని కంటోన్మెంట్ లో 20,000 లీటర్లు ఉచితంగా ఇచ్చిన వాట వాస్తవం. కాబట్టి మనం గెలిచిన రూపాయికి నల్ల కనెక్షన్ ఇచ్చుకున్నాం ఆ రోజు. 1 కాదు 2 కాదు, ఎన్ని పనులు చేసినాం. మీ మిలిటరీ వాళ్ళు సతాయిస్తుంటే, మాటికి రోడ్లు బంద్ చేస్తుంటే నేను తిరిగిన ఉత్తరాలు పట్టుకొని ఆ కేంద్ర మంత్రుల చుట్టూ, రక్షణ మంత్రులు, సార్ ఇట్లా మీరు రోడ్లు బంద్ చేస్తే హైదరాబాద్ ఆగమాగం అవుతుంది, మా కంటోన్మెంట్ లో ప్రజలు ఆగమాగం అవుతారు, ఇష్టానుసారంగా అడ్డగోలుగా రోడ్లు బంద్ చేయొద్దు మీరు అని డిమాండ్ చేసినాం. మనం ఆఖరికి వీడికెళ్ళి మన జూబ్లీ బస్ స్టాండ్కి వెళ్ళి అటు షామీర్పేటకు పోయేందుకు మనం పెద్ద ఫ్లైఓవర్ కడతామంటే జాగా ఇయ్యాలి. చాలా కాలం 5 కేంద్ర మంత్రులను కలిసినాం, బతిమలాడినాం. ఆఖరికి 2023 సంవత్సరంలో మనం మొత్తం పనంతా చేసినాక ఆఖరికి మన ప్రభుత్వం దిగిపోయినట్టు కాగితం వచ్చింది. ఏదో 100 ఎకరాలు ఇచ్చే కాగితం అప్పుడు వచ్చింది. కానీ మనం బాధపడలే, ప్రజలకు మంచి జరిగితే చాలు అనుకున్నాం తప్ప ఎన్నడూ వేరే తిరిగి ఆలోచించలేదు. అట్లాగే మీకు యాదకుండాలి, గతంలో బోర్డు ఎన్నికలు పెడతారని అప్పట్లో 2023లో ఒక వార్త వచ్చింది. బోర్డు ఎన్నికలు పెడతారు వార్త వస్తే ఆ రోజు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారికి నేను ప్రత్యేకంగా కలిసి ఉత్తరం ఇచ్చాను. సార్, ఈ కంటోన్మెంట్ లో, మా సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో దాదాపు 35,000 మంది ఓటర్లు ఉన్నారు. వాళ్ళంతా డిఫెన్స్ ల్యాండ్స్ లో తెలుసో తెలియకనో ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళకు కూడా దయచేసి ఓటు హక్కు ఇవ్వండి అని
అని చెప్పి ప్రత్యేకంగా వారి కోసం కూడా 35,000 మంది ఓటర్ల కోసం కంటోన్మెంట్ లో కొట్లాడిన పార్టీ మన గులాబీ దళం. ఇవాళ ఎందుకు ఎస్ఐఆర్ కింద ప్రాముఖ్యత, ఎందుకు ఎస్ఐఆర్ అంటే ఏంది, దాని గురించి మనం ఎందుకు ఆలోచన చేయాలి అంటే ఆ 35,000 మంది ఓటర్లు ఎవరైతే డిఫెన్స్ ల్యాండ్స్ లో ఉన్నారో, ఎవరైతే డిఫెన్స్ భూముల్లో తెలియకనో ఇల్లు కట్టుకున్నారో, గుడిసెలు వేసుకున్నారో వాళ్ళందరికీ రేపు ఓటు హక్కు కల్పించాలంటే ఆ బాధ్యత మీ మీదనే ఉంటుంది, బూత్ లెవెల్ ఏజెంట్ల మీదే ఉంటుంది. యుద్ధం చేయాలి అవసరమైతే. యుద్ధం అంటే కత్తులు కట్టలతో కాదు, యుద్ధం అంటే కత్తులు తీసుకొని పొడుచుకుని కాదు నేను చెప్పేది. యుద్ధం అంటే ఆర్గ్యూ చేయాలి, హక్కు కోసం కొట్టాడాలి, కోర్టుకు పోవాలి, అవసరమైతే నిలదీయాలి ప్రభుత్వాలను. వాళ్ళు మామూలు కాదా, వాళ్ళు భారతదేశ పౌరులు కాదా, వాళ్ళ కాడ పాస్పోర్ట్ లేదా, వాళ్ళ కాడ రేషన్ కార్డు లేదా, మరి ఓటు హక్కు ఎట్లియర్ మీరు అని యుద్ధం అట్లా చేయాలి. ఆ పని చేయాల్సిందే ఈ ఎస్ఐఆర్ కార్యక్రమంలో చేయాల్సి ఉంటుంది. అట్లాగే చాలా పనులు చేసుకున్నాం కంటోన్మెంట్ లో. తమ్ముడు చెప్పినట్టు ప్రశాంత్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకున్నాం, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ కట్టుకున్నాం, హైదరాబాద్ లో కరెంటు మంచినీళ్లు ప్రజలు కోరుకునేవి ఇవే కదా. మోరీలు మంచిగా చేయాలి, పిల్లల కోసం సౌలభ్యం చేయాలి, ఈ పనులు చేసింది. అందుకే మళ్ళీ గెలిపించింది. కానీ హైదరాబాద్ మొత్తం మనమే గెలిచినాం. ఇక్కడ ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కు రాలి 2023లో. ఏంది దీనికి ప్రత్యేకత, ఏంది దీని అవసరం ఏంది, ఎందుకు చేస్తున్నారు, ఇంకొక విషయం మీరు అర్థం చేసుకోవాలి. భారతదేశానికి స్వాతంత్రం 1947లో వచ్చింది. 48లో మనకు తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ రాష్ట్రానికి 1 సంవత్సరం తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది. 48 నుంచి 51 మధ్యలో పెద్దలు మహానుభావులు, భారతరత్న దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాయకత్వంలో ఆనాడు రాజ్యాంగాన్ని రాయమని చెప్పి ఒక కమిటీ వేసుకున్నాం. కమిటీ వేసుకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలో ఏది ఎట్లా ఉన్నా, ఎవరైనా ధనికుడైనా, బాగా డబ్బులున్నోడైనా, లేదా అస్సలు డబ్బులు లేని పేదవాడైనా, భారతదేశంలో ఒక మనిషికి ఒకటే ఓటు హక్కు ఉండాలి. నువ్వు అంబానీ కావచ్చు, లేదా నిరుపేదవు కావచ్చు, కానీ నీకైనా అంబానీకైనా ఒకటే ఓటు హక్కు ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకొని ప్రతి మనిషికి ఇచ్చే ఓటు విలువ ఒకటే ఉంటుంది అని నిర్ణయం తీసుకుంది. దాని ఆధారంగానే తర్వాత 1951-52లో మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగాయి. అక్కడి నుంచి ఈ రోజు దాకా 2026 దాకా ఇప్పటి వరకు భారతదేశంలో 13 సార్లు ఎస్ఐఆర్ జరిగింది. 13 సార్లు. ఏం కొత్తది కాదు. ఎస్ఐఆర్ అంటే ఏం లేదు, పెద్ద కన్ఫ్యూజ్ అయ్యేది కూడా ఏం లేదు. కేవలం ఓటర్ లిస్టు జల్లెడ పట్టే కార్యక్రమం. అది ఏంటిది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ స్లైడ్. ఎస్ఐఆర్ అంటే కొత్త ఓట్లు చేర్చుడు. కొత్త ఓట్లు 18 ఓట్లు నిండిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఓట్లు చేర్పించుడు. అట్లాగే ఎవరైనా చచ్చిపోతే వాళ్ళ ఓటు తీసేసుడు. ఎవరైనా కంటోన్మెంట్కి వెళ్ళి ఇంకో నియోజకవర్గానికి షిఫ్ట్ అయినారండి. ఉదాహరణకి కంటోన్మెంట్లో ఓటు ఉండే, వీడికి వెళ్ళి మీరు చదువు కోసమో ఉద్యోగం కోసమో పక్కకు అవతలికి సనత్ నగర్ పోయినట్టు వీడికైనా మార్చుకోవచ్చు. లేదా ఎవరైనా సనత్ నగర్కి వెళ్ళి ఇంతలకు వచ్చినట్టు మీ దగ్గర ఇక్కడ రాయించుకోవచ్చు. ఇది వరకు ఎట్లుండే అంటే మనకి ఒక్కొక్కరికి, మీకు తెలుసు నాకు తెలుసు, డూప్లికేట్ ఓట్లు ఉండే. ఒక ఓటు ఇక్కడ, ఒకటి ఊళ్ళే, ఒకటి ఇక్కడ, ఒకటి పక్క నియోజకవర్గంలో అట్లా ఉండే. ఎస్ఐఆర్ తర్వాత ఏమైతుందంటే అవన్నీ పోతాయి. కేవలం ఒక మనిషికి ఒకటే ఓటు మిగిలేటట్టు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే కొద్దిగా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే చివరిసారి ఎప్పుడు జరిగింది ఎస్ఐఆర్ అంటే 2002వ సంవత్సరంలో జరిగింది, 2002. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే, తెలంగాణలో ఉంది. అప్పుడు కంటోన్మెంట్ నియోజకవర్గం వేరే ఉండే, ఇప్పుడు వేరే ఉండే, కొంత మారింది అప్పటికి. కాబట్టి ఇప్పుడు అధికారులు ఏం చేస్తారంటే బూత్ లెవెల్ ఆఫీసర్ అని ఉంటారు, బిఎల్ఓ. ఎవరు అంగన్వాడీ టీచర్లు, అట్లాగే మున్సిపల్ అధికారులు, మీ కంటోన్మెంట్ అధికారులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ 2002 లిస్టు, ఓటర్ లిస్ట్ ఏదైతే ఉన్నదో అది ఇప్పుడు లేటెస్ట్ ఓటర్ లిస్ట్ 2025 ఏదైతే ఉన్నదో రెండింటిని పోల్చుకొని చూస్తారు. ఉదాహరణకి ఆ రోజు మీకు అప్పుడు 24 ఏళ్ల కిందట పిల్లలు లేరు, ఇప్పుడు పిల్లలు పుట్టినరు, వాళ్ళు 18 ఏళ్ళు దాటిరు. వాళ్ళని కంపల్సరీ మీతో మ్యాపింగ్ చేయాలి, ఫ్యామిలీ మ్యాపింగ్ లో మ్యాపింగ్ చేయాలి. ఆ రోజు మా అబ్బాయి లేడు, ఇగో ఈ రోజు ఉన్నాడు, మా పాప పేరు ఇది, మా బాబు పేరు ఇది, ఇద్దరికి 18 ఏళ్ళు నిండే వాళ్ళని రాసి నేను 2 లక్షలు చేస్తాను. కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తే నేను 48 గంటలు ఇస్తా అని నమ్మవలికి రైతు డిక్లరేషన్ అని పెట్టి 34 హామీలు ఇచ్చి, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని సపరేట్ గా పెట్టి, బీసీ డిక్లరేషన్ అని ఇంకో దిక్కు పెట్టి, యువజన డిక్లరేషన్ ఇంకో దిక్కు పెట్టి, మైనారిటీ డిక్లరేషన్ ఇంకో దిక్కు పెట్టి, మహిళా డిక్లరేషన్ ఇంకో దిక్కు పెట్టి
మేనిఫెస్టో. అందులో ఎన్ని రాసిన హామీలు? 420 హామీలు ఇచ్చిండ్రు. ఒకటి కాదు, రెండు కాదు, 420 హామీలు ఇచ్చిండ్రు. 420 వాదా కరే ఆప్సే. ఈ 420 మాటలు నమ్మి ఆ దొంగ కాంగ్రెస్ కు కొంతమంది ఓట్లేసారు. ఓట్లేసి ఏమైంది? దేశమంతా వదిలించుకున్నారు కాంగ్రెస్ అనే దరిద్రాన్ని. ఒక మన దగ్గర ఆయన తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నట్టు అయింది. ఇప్పుడు నెత్తి మీద తెచ్చి పెట్టుకుంటే ఏమైందో ఇప్పుడు అందరూ అనుభవిస్తా ఉన్నారు. రియల్ ఎస్టేట్ డామ్ అన్నది, కొత్త ఇల్లు కట్టేది లేదు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక వచ్చినప్పుడు లాస్ట్ ఆనందిత చనిపోతే ఆ రోజు నివేదిత పోటీ చేస్తే ఇక్కడ ఒక మంత్రి గారు వచ్చింది ఇన్ఛార్జ్గా. ఆయన పేరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కొంతమంది బాంబులేటి అని కూడా పిలుస్తుంటారు. ఆయన బాంబులు అన్ని దుస్తుపటాకాలు తప్పేళ్ళు బాంబులు మంత్రి. ఏం చెప్పినారో డైలాగులు పెట్టాడు. 6,000 ఇల్లు, డబల్ బెడ్రూమ్ ఇల్లు నేను ఇస్తా, ఇందిరా ఇల్లు అన్నాడు. 6,000 ఇల్లు అన్నాడు. చెప్పి దగ్గర ఇప్పుడు 2 ఏళ్ళు అయిందా? అది ఎప్పుడు? మే 2024 ఎలక్షన్ అయింది. ఏప్రిల్ 2024. 6,000 घर देता हूं बोले. मैं आज सवाल कर रहा हूं. ఇదే ఓటర్ లిస్ట్. రేపటి రోజున అసెంబ్లీ ఎలక్షన్ జరిగినా ఇదే ఓటర్ లిస్ట్. రేపటి రోజున పార్లమెంట్ ఎలక్షన్ జరిగినా ఇదే ఓటర్ లిస్టు. అలగలగ ఓటర్ లిస్టు ఉంటాయి. ఒకటే ఓటర్ లిస్టు మిగులుతుంది. అక్కడికి అంతా జల్లెడ పట్టిన తర్వాత ఒకటే ఓటర్ లిస్టు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 35,000 మంది మీకు బోర్డు ఎలక్షన్ లో ఓటేసే అధికారం లేకుండా పోయింది. ఎందుకు? డిఫెన్స్ ల్యాండ్స్ లో మీరు ఉన్నారు కాబట్టి. కానీ వాళ్ళందరికీ మనమే కొట్లాడాలి. బీఆర్ఎస్ తరఫున ఖచ్చితంగా వాళ్ళకు ఓటిప్పించే బాధ్యత మీరే తీసుకోవాలి ఎస్ఐఆర్లు అని చెప్పి కూడా బూత్ లెవెల్ ఏజెంట్గా ఉన్న మా సోదరులని కోరుతాం. ఒకవేళ అధికారులు వినకపోతే మేము దాన్ని తీసుకొని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ దగ్గర పోతాం, ఢిల్లీ పోతాం. ఆ 35,000 మందికి ఖచ్చితంగా ఓటు బోర్డు ఎన్నికలైనా, శాసనసభ ఎన్నికలైనా, పార్లమెంట్ ఎన్నికలైనా వారందరికీ ఒకటే తీరుగా ఓటేసే అధికారం ఉండే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఇప్పుడే నాకు బోర్డు మెంబర్లు చెప్తా ఉన్నారు. మహేష్ రెడ్డి గారు, మా పాండన్న, లోకనాథం అన్న, నళిని, అనితమ్మ, శ్యాము చెప్తున్నారు. ఏమని? అన్న ఎలక్షన్ జరగగానే 11 ఏళ్ళు అని చెప్తున్నారు. వాస్తవం 11 ఏళ్ళు. కానీ ఎప్పుడో ఒకప్పుడు పెట్టక తప్పదాలు భయపడుతున్నారు. పెడితే మళ్ళా గులాబీ జెండానే ఎగురుతుంది, పక్క మళ్ళీ వీళ్ళే గెలుస్తారు, మళ్ళీ మా పూజ మీద అన్నట్టు అవుతుందని చెప్పి ఇక బీజేపీ ఎవరు పెట్టుకొని టైంపాస్ చేసుకుంటారు. కానీ పక్క ఎలక్షన్ ఎప్పుడు జరిగినా తయారు ఉండాలి. ఎందుకంటే ఒక సామెత ఉన్నది ఆంగ్లంలో, తెలుగులో కూడా చెప్తారు. ఆంగ్లంలో ఏం సామెత ఉందంటే, ద మోర్ యూ స్వెట్ డ్యూరింగ్ పీస్ ద లెస్ యూ బ్లీడ్ ఇన్ వార్. మళ్ళొకసారి నేను చెప్తాను, మోర్ యూ స్వెట్ ఇన్ పీస్ ద లెస్ యూ బ్లీడ్ ఇన్ వార్. అంటే శాంతి సమయంలో ఒక సైనికుడు శాంతియుతమైన టైంలో ఎంత చెమట చిందిస్తే, ఎంత ఎక్కువ కష్టపడితే, ఎంత ఎక్కువ తయారైతే యుద్ధంలో అంత తక్కువ రక్తం దారుతుంది. అంటే ఇప్పుడు మన గులాబీ కండువా కప్పుకున్న సైనికులు, కార్యకర్తలు మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు కరెక్ట్గా పని చేసుకుంటే ఎన్నికల సమయంలో హైరాణ పడే బాధ్యత, ఆ రోజు హైరాణ పడే అవసరం తగ్గుతుంది. ఆ రోజు ఆగమాగం కాకుండా ఇప్పటి నుంచే బోర్డు సభ్యులు, డివిజన్ అధ్యక్షులు అందరూ మీరు ఎక్కడో అక్కడ గట్టిగా పనిచేసుకుంటే మెంబర్షిప్ కానీ ఎస్ఐఆర్ కానీ రెండు కూడా జూన్ మాసంలోనే స్టార్ట్ కాబోతున్నాయి. కాబట్టి పర్ఫెక్ట్గా పనిచేసుకుంటే ఎలక్షన్ వచ్చినప్పుడు ఆగమాగం అయ్యే అవసరం ఉన్నది. బూత్ల వారీగా కమిటీలు వేసుకోవడం కానీ, బస్తీల వారీగా కమిటీలు వేసుకోవడం కానీ, ఎక్కడికక్కడ డివిజన్ల వారీగా కమిటీలు వేసుకోవడం కానీ ఇప్పుడు కరెక్ట్గా చేసుకుంటే, ఓటర్ లిస్ట్ కూడా కరెక్ట్గా జల్లెడబడితే మనకు రేపు బాధ తప్పుతుంది. దీని ప్రాసెస్ ఏంటని కూడా ఒకసారి మీరు చూడండి. మొత్తం ఓట్లు తెలంగాణలో 2025 ఓటర్ లిస్టు ప్రకారం 3.39 కోట్లు. పోలింగ్ బూతులు 35,985, అంటే దాదాపు 36,000 పోలింగ్ బూత్స్. మొత్తం మీరు చూసినట్టయితే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎస్ఐఆర్ అంటే జూన్ నెల, వచ్చే నెల, రేపటి నుంచి జూన్ స్టార్ట్ అవుతుంది. జూన్ నెల 25 నుంచి జూలై 24 దాకా ఎస్ఐఆర్ జరుగుతుంది. ఎస్ఐఆర్ అంటే ఇది మీ ఇంటికాడికి వస్తారు ఆఫీసర్. మీ ఇంటికాడికి వచ్చి మీ ఇంట్లోనే రాసుకుంటుంటారు. వాళ్ళు కూడా మనం ఉండాలి, ఆఫీసర్లు కూడా బూత్ లెవెల్ ఏజెంట్లు మనం ఉండాలి. నెల రోజులు ఇంటింటికి వస్తారు. తర్వాత 31 జూలై నాడు, నెల రోజుల్లో కార్యక్రమం అయిపోతుంది. ఇంటింటికి వచ్చే కార్యక్రమం 24 జూలైకి అయిపోతుంది. వారం రోజుల తర్వాత ఒక డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేస్తారు. ఆ ఓటర్ లిస్ట్ కరెక్ట్గా ఉందా లేదా మీరు 31 జూలై నుంచి ఆగస్టు 30 వరకు, అంటే ఒక నెల రోజుల పాటు మీరు ఆబ్జెక్షన్లు మీరు సమర్పించవచ్చు. ఆ తర్వాత ఇంకొక నెల రోజులు ఆబ్జెక్షన్లు అన్నింటినీ కూడా పరిష్కారం చేయాలి గవర్నమెంట్. చేసినాక ఫైనల్ ఓటర్ లిస్టు ఫస్ట్. ఆ రోజు కేసీఆర్ గారు నీలాగా విర్రవీగలే కదా. కాబట్టి ఒకటి గుర్తుంచుకోండి, ఎవరు విర్రవీగిన చరిత్రలో అది రాసి పెట్టి ఉంటుంది.
అది జరుగుతుంది సందర్భం వచ్చినప్పుడు. కానీ ఒక్కసారి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం పోతే 30-35 సంవత్సరాల వరకు కాంగ్రెస్ జెండానే ఈ దేశంలో కనిపించదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీరు నిరంతరం పోరాటం చేయండి. మీరు దేనికి పోరాటం చేసినా నా ఇంటి దగ్గరికి మీరు రన్నింగ్ చేసైనా రావచ్చు. మారేడుపల్లిలో నా ఇంటి దగ్గరికి రన్నింగ్ చేసైనా రావచ్చు. కాబట్టి మీ అందరికీ నేను కోరేది ఒకటే, ఈరోజు ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం. ఈ మెంబర్షిప్ కూడా పుస్తకాల ద్వారా కాకుండా డిజిటల్ ద్వారా ఎట్లా చేయాలనో కేటీఆర్ గారు ఇప్పుడు ప్రజెంటేషన్ చేయబోతారు కొద్దిసేపట్లో. ఇక కొంతమంది మాట్లాడేటోళ్ళు కాంగ్రెస్కు సపోర్ట్ చేసిన వాళ్ళు ఏమన్నా కేటీఆర్ గారు చాలా అహంకారంతో మాట్లాడుతారు. నాకు కూడా ఇద్దరు అడిగితే నేనన్నా నీ అయ్యను ఎడుతుకుంటావా అన్న, నీ అయ్యను ఎడుతుకుంటావురా అడిగినా నేను వానికి. నేనన్నా కేటీఆర్ గారు మా పార్టీ పక్కన పెట్టు, కేసీఆర్ వాళ్ళు అయినా కదా, మరి నేను అయ్యంతో ఊరుకుంటావా అని అడిగిన. వాడు మూసుకున్నాడు. కాబట్టి ఏ తండ్రిని తిరిగితే ఏ కొడుకు ఊరుకుంటాడు ఈ దేశంలో? ఊరుకుంటామా? ఇంట్లోనే చించి పక్కనే చిన్న పంచాలు అయితే మన కూరలు పోయి కొట్లాడితే మనోది తప్పున వాళ్ళతో కొట్లాడతాం మనం, అవునా లేదా? కాబట్టి ఇవన్నీ మాకు కూడా ఏంటంటే అనుభవాలు. అధికారం లేకపోతే ఎన్ని అనుభవాలు ఉంటాయో అన్ని అనుభవాలను కూడా మనం చూస్తున్నటువంటి సందర్భం. కాబట్టి మీ అందరికీ నేను కోరేది ఒకటే, మరి ఈ యొక్క మెంబర్షిప్ కార్యక్రమం ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని కూడా ఇప్పుడు కేటీఆర్ గారు ఈ దేశం ప్రపంచంలో కూడా చేసిండా? వాడు ఎవడో వచ్చి హిందూ మతం గురించి మనకు నీతులు చెప్పబట్టే. మన బోనాలు జరుగుతాయి కదా, సికింద్రాబాద్ బోనాలు అంటే దేశం ప్రపంచంలో కూడా ప్రఖ్యాతి గాంచినటువంటి. అప్పుడు మీ బస్తీలలో బోనాలు చేసుకుంటే చందా వసూలు చేసి బోనాలు చేస్తుంటే పలారం బండి తీయాలన్నా తొట్టెల తీయాలన్నా కేసీఆర్ గారు వచ్చినాక ప్రతి గుడికి పైసలు ఇచ్చిండా లేదా? ఇచ్చిండా లేదా? అట్లా హిందువులను ఆ విధంగా, ముస్లిం సోదరులు ఉంటే రంజాన్ తోఫా అని వాళ్ళని ఆ విధంగా, క్రిస్టియన్ మతం ఉంటే వాళ్లకు మరి గిఫ్ట్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఎక్స్మస్కు, ఇట్లా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు. సంబంధ వర్గాలు సంతోషంగా ఉండాలి. హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలు మైనారిటీలు సంతోషంగా ఉండాలని చెప్పి కేసీఆర్ గారు ఆలోచించేదే తప్ప కులానికో మతానికో బొట్టు పెట్టలే ఆయన. ఏ రోజు కూడా అద్భుతాలు చేయాలి, నా రాష్ట్రాన్ని ఈ దేశానికి ఆదర్శంగా తీసుకుపోవాలని చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలను చేసింది. కానీ ఆ రోజు మనకు ఎవరి మీద ఈర్ష లేదు, ఎవరి మీద కోపం లేదు. ఎవరినో లోపల గ్రూపులు కట్టుకొని నా గ్రూపు ఇది నీ గ్రూపు ఇది అని పార్టీని పలసన చేసేటువంటి కార్యక్రమానికి ఎవ్వరు సిద్ధపడద్దని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గులాబీ జెండా ఉంటేనే మనందరం, గులాబీ జెండా లేకపోతే నాయకుడు లేడు. గులాబీ జెండాతోనే నాయకత్వం తయారవుతుంది అక్కడ. కాబట్టి నేను మీ అందరినీ కోరుకునేది ఒకటే, మీరు దయచేసి ఐక్యమతంగా ఉండండి, యూనిట్గా ఉండండి. మీ వెనుక మేమున్నాం. తప్పకుండా గడిచిన 30 ఏళ్ళ నుంచి నా కాన్స్టిట్యున్సీతో పాటు మీ కాన్స్టిట్యున్సీ మీద కూడా నీడ కన్ను అన్ని పెట్టుకుంటూ, నా ఇల్లు కూడా కంటోన్మెంట్లోనే ఉంది. మారేడుపల్లిలో నా ఇల్లు కూడా, నేను కూడా మీ ఓటరే. కాబట్టి అన్ని విధాలుగా మీకు అండదండలు అందించుకుంటూ కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళినటువంటి కార్యక్రమాలు, కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళినటువంటి కార్యక్రమాలు, కంటోన్మెంట్ బోర్డులో జరిగే కార్యక్రమాలు, మున్సిపల్లో జరిగే కార్యక్రమాలు కూడా ఎప్పటికప్పుడు మీరు నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు చాలా కార్యక్రమాలను మనం చేసినాం. 1-2 కంటోన్మెంట్లో డిఫెన్స్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా కానీ గుడ్లు తీసి గోలినాక ఇదే భాష అంటే ఏం చెప్పగలుగుతుంది కదా? మా ఇంకో అన్నాడు వాడంటాడు, ఊకే కరెంట్ తీసేస్తున్నాడు వాడంటాడు. అంటే చిన్న పూరం కూడా వాళ్ళకు కూడా ఏం జరుగుతుందో తెలుస్తుంది. కాబట్టి నేను మీ అందరినీ కోరుకునేది ఒకటే, మనం అధికారంలో లేదు, అపోజిషన్ ఉన్నాం, మనం తిరిగేసి కొట్లాడాలి. అందుకని నేను ఆయన ఎంతో పోతా
ఈయన ఎంత పోతారు, ఎవడు పోయినా గులాబీ జడెంటనే పోవాలి తప్ప ఎవరు ఎంతో కూడా పోవాలి. ఇది ఉంటేనే వాళ్ళ గుర్తింపు, ఇది లేకపోతే గుర్తింప. మీరు చూస్తారు కంటోన్మెంట్లో మనం ఓడిపోయినాం, ఎమ్మెల్యే ఓడిపోయినాం, ఎంపీ ఓడిపోయినాం. బోర్డు ఎలక్షన్ అయితే మనమే గెలుస్తామని చెప్పాడు, ఎలక్షన్ పెడతలేము. ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ నీళ్ళు లేకపోతే ఎవరింటికి వస్తున్నారు, కరెంట్ లేకపోతే ఎవరింటికి వస్తున్నారు, మీ దగ్గర వస్తుంది. ఎందుకు? మీ ఎంత ఇంత పెద్ద గులాబీ జెండా ఉన్నది కాబట్టి నీ ఇంటికి వస్తుంది. అదే మనకు అన్నింటికంటే పెద్ద పదవి కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోవడం. ఆయన అంటే కేసీఆర్ గారు ఆడవాళ్ళు చేర్పిస్తారంట. మరి ఆ సెక్రటరేట్ కూడా వాళ్ళు అయ్యే జాగిల్లా. మరి సెక్రటరేట్లో క్యాబినెట్ మీటింగ్ ఎందుకు పెడుతున్నాం? ఎవరిది సెక్రటరేట్? ఎవరు కట్టి? ఆ పక్కన 125 అడుగుల విగ్రహం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది. ప్రపంచంలోనే ఎక్కడ లేదు అంత పెద్ద విగ్రహం. ఎవరు కట్టి? ఆడ పోలీస్ కమాండ్ కంట్రోల్ ఆడవారి మీటింగ్ లో కూర్చుంటారు కదా, మరి అది ఎవరు కొట్టి? కేసీఆర్ గారు ప్రగతి భవన్ పెడితే ఈరోజు ప్రజాభవన్ అని చెప్తుంది. ఎవరు కట్టి? మరి ఆడవాళ్ళు ఎట్లా తీస్తారు ఆడవాళ్ళు? మరి ఈ భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రాన్ని సాధించి భారతదేశ చిత్రపటంలో పెట్టింది ఎవరు? మరి ఆడవాళ్ళు తీస్తారు. ఎట్లా తీస్తాం? కాబట్టి మాట్లాడడానికి కూడా ఒక బాధ్యత ఉండాలి. ఒక ఉన్నతమైనటువంటి పదవులో ఉన్నప్పుడు బాధ్యతగా మాట్లాడేది నేర్చుకోవాలి. అంతేగాని నాకు నోరున్నది కదా, నా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతా, నాకు అధికారం ఉందంటే అధికారం మాకు కొత్తనా? అధికారం మన కొత్తనా? కేసీఆర్ గారి చరిత్రలో 45 సంవత్సరాల మన అభిమాన నాయకుడు, మనందరి నాయకుడు కాసేపట్లో మన అన్న కేటీఆర్ గారు మాట్లాడబోతున్నారు. అంతకంటే ముందుగా మన ఈ యొక్క మెంబర్షిప్ ఇన్ఛార్జ్ గా ఇచ్చేసిన మా కిషన్ గారిని కూడా తమ యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు పెద్దలు అన్న అజయ్ నగేష్ గారికి ధన్యవాదాలు. అసలు హాల్లో జాగలేదు. వారం రోజుల్లో మీరందరూ కూడా ఇంత ఉత్సాహంగా ఇక్కడికి రావడం మీ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ఉద్యమకారులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, సహకరించిన ప్రతి ఒక్క మాజీ బోర్డు మెంబర్లు, గజల్ నగేష్ గారు వారి అభిమానులు, నివేదిత గారు వారి అభిమానులు, ఆత్మీయులు ఎర్రోల సీనన్న వారు లేరు, వేరే దగ్గర ఇన్ఛార్జ్గా ఉన్నారు, డివిజన్ ప్రెసిడెంట్లు అందరూ కూడా మొదటిసారి మాట్లాడుతున్నా. అంటే టీవీ డిబేట్లలో మాట్లాడుకుంటాం, సోషల్ మీడియా ట్రైనింగ్లు చేస్తూ ఉంటాం, కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న కేటీఆర్ గారి ముందు మైక్ పట్టుకొని మాట్లాడటము మరియు కంటోన్మెంట్ నియోజకవర్గం అందరి ముందు మాట్లాడటం మొదటిసారి. అందరు వక్తలు మాట్లాడినరు, స్థానిక నాయకులు అందరూ మాట్లాడినరు, స్థానిక అంశాలు మాట్లాడినరు. పెద్దలు గౌరవనీయులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న అరాచకం, గతం మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి, ఇవన్నిటి గురించి కూడా మాట్లాడినరు. కొంత ఎస్ఐఆర్ గురించి మాట్లాడినరు, మెంబర్షిప్ గురించి మాట్లాడినరు. తర్వాత పెద్దలు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా చాలా మైన్యూట్గా డీటెయిల్డ్గా మీకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఎస్ఐఆర్ మరియు మెంబర్షిప్ గురించి వారు విస్తృతంగా చెప్తారు. సో వాస్తవానికి నాకు మాట్లాడడానికి ఇంకేం లేదు, కానీ సభ్యత్వ నమోదు దీని విలువ ఏంటిది? నేను వాస్తవానికి ఇంకా రాజకీయాలు చేస్తుందో లేదో తెలీదు, రాజకీయాల్లో అవకాశం వస్తుందో లేదో తెలీదు అనే సమయంలో కేటీఆర్ గారు నాకు కండువా కప్పారు. కండువా కప్పినప్పుడు
పదవి గురించి మాట్లాడలేదు, దేని గురించి కూడా మాట్లాడలేదు, బాధ్యత దేని గురించి మాట్లాడలేదు. మనం కలిసి ప్రయాణం చేద్దాము అని చెప్పింది. అదొకటే భరోసా. 2009లో తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలైంది. దానికంటే ముందు నేను కూడా మీలో చాలా మంది ఉన్న యువతలాగా నేను కూడా సామాన్యుడిని. చెన్నై గ్రౌండ్లో క్రికెట్ ఆడుతుండే, రాజకీయం చేస్తానో లేదో తెలియదు, అవకాశం వస్తుందో లేదో తెలియదు. అప్పుడు వెళ్ళామన్నా కూడా కార్పొరేటర్ గారు ఎట్లా చూస్తారు అంటే ఏదో ఒక పిల్లాడు వచ్చిండే, జెండా కట్టించుకుందాము, తిరిగిపించుకుందాము అని జనరలీ అట్లనే ఉంటుంది. ఈ స్థాయికి వస్తామో మనం అనుకోము. కానీ ఆ పవిత్రమైన తెలంగాణ ఉద్యమం, ఉస్మానియా యూనివర్సిటీ ఎంతో మంది యువతకు అవకాశం ఇచ్చింది. కేవలం ఉస్మానియానే కాదు, అన్ని యూనివర్సిటీల నుంచి ఆ తెలంగాణ ఉద్యమం ఎంతో మంది యువ నాయకులను తీసుకొని వచ్చింది. దానికి కారణం కేసీఆర్ గారు మొదలుపెట్టిన తెలంగాణ ఉద్యమం. వారిని మొదట పార్లమెంట్ పంపించారు, ఆ తర్వాత మళ్ళా అసెంబ్లీకి పంపించారు. గాదర్ కిషోర్ గారు, లేటెస్ట్ గా గెలు శ్రీనివాస్ యాదవ్ గారికి కూడా అవకాశం హుజరాబాద్ బై ఎలక్షన్. అట్లా ఎక్కడికక్కడ ఉద్యమకారులకు అవకాశాలు వస్తున్నాయి. ఆ ఉద్యమం నుంచే రాజకీయంగా ఎట్లుండాలి, అరే ధర్నాలు చేసినాం, ర్యాలీలు చేసినాం, దెబ్బలు తిన్నాం, పోలీసుల అవమానాలు చూసినాం, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అవమానాలు చూసినాం, మనము రాజకీయం చేయొద్దా అని ఒక ఆలోచన. అక్కడి నుంచి ఎన్నో ప్రయత్నాలు. అంటే 2009 నుంచి మొదలు పెడితే ఇవాళ 2026, 17 సంవత్సరాలు ఈ యొక్క ప్రయాణం. 17 సంవత్సరాల తర్వాత ఇవాళ ఈ మైక్ అఫీషియల్గా మొదటిసారి పట్టు. నేను ఒక్కటి, ఎవరికి ఎలాంటి అనుమానాలు వద్దు, ఎలాంటి అపోహలు వద్దు. నేను కేవలం 2 నెలలకు సభ్యత్వ నమోదు బాధ్యత వహించడానికే వచ్చింది. 2 నెలల సభ్యత్వ నమోదు బాధ్యతని. ఎందుకంటే కేటీఆర్ గారికి ఎప్పుడు ఇచ్చినా నాకు బాధ్యతనే ఇచ్చింది. నేను ఏనాడు అసలు అనుకోలేదు. ఆ సోషల్ మీడియాలో 1000 మంది ఫాలోవర్లు ఉన్నాయి అంతే. అసలు 9 లైక్లు వస్తుండే, 10వ వస్తుందా ఇంకోటి పెరుగుతుందా అనే రోజుల్లోకి వెళ్ళి సడన్ గా సోషల్ మీడియా ఇచ్చిన కేటీఆర్ గారు అని అనుకున్నా. కానీ అక్కడి నుంచి మొదలు పెడితే ఇవాళ ఒట్టి ట్విట్టర్లో 170,000 మంది, అది టీఆర్ఎస్ కుటుంబం. ఇన్స్టాగ్రామ్ లో ఒక 50,000 మంది, ఫేస్బుక్ లో ఒక 80,000 మంది, అది బీఆర్ఎస్ కుటుంబం. సో ఒక వ్యక్తి ఆశయాల కంటే ఎక్కువ ఒక వ్యవస్థ యొక్క బాధ్యత, అది సభ్యత్వం యొక్క విలువ. ఇవాళ మీ అందరినీ కూడా కోరుకునేది ఏంటంటే, యువత మన దగ్గరికి రావాలనుకుంటున్నారు, గోడలు కట్టకండి, గోడలు కట్టకండి దయచేసి. రాజకీయాల్లో చాలా మంది రావాలనుకుంటున్నారు. కేసీఆర్ గారు లాంటి నాయకత్వం, కేటీఆర్ గారు లాంటి నాయకత్వం, ఇందులో మేము పనిచేయాలి, మేము గులాబీ జెండా ఎత్తాలి, తెలంగాణని అభివృద్ధి దిశకు మళ్ళీ తీసుకుపోవాలి అని అన్నప్పుడు కొత్త రక్తం రావాలి, దాన్ని మనం రానివ్వాలి. నువ్వు అక్కడికి పోవాలంటే పర్మిషన్, నువ్వు ఇక్కడికి పోవాలంటే పర్మిషన్, నువ్వు నాకు చెప్పి పోవాలి అని అంటే అది రాజకీయం కాదు, బానిసత్వం అవుతుంది. మనము తెలంగాణ కోసం కొట్లాడిందే ఆ బానిసత్వం కాదు, స్వేచ్ఛ కోసం, ఆత్మ గౌరవం కోసం. అందరి దగ్గరికి వెళ్ళండి, ఎవరి దగ్గరికి మీకు నచ్చిన వాళ్ళు ఎవరి దగ్గరికైనా వెళ్ళండి. కానీ గులాబీ జెండా మోసే ఏ నాయకుడితోనైనా మీరు పోయి కలిసి కదం వేయండి. ఎవరు మనం శాశ్వతం కాదు, అల్టిమేట్ గా పార్టీ శాశ్వతం, వ్యక్తులు శాశ్వతం కాదు. మనం చాలా మంది అవమానించిన, మనం ఒక ఉప ఎన్నిక చూసినాం, మనం లాస్ట్ ఉప ఎన్నిక, అందులో ఏం చేస్తున్నాం, సరే గెలుపు ఓటములు ఉంటాయి ఎన్నికల్లో, కానీ ఎంత పైశాచికంగా చేసిందంటే మన కారు గుర్తును బుల్డోజర్ తోని తొక్కి దాన్ని ఇటు తిప్పి అటు తిప్పి చేశారు కదా. దానికి మనము ప్రతీకారం చేయాలంటే మనము పోరాడాలి. ఇవాళ ఆ 2000 ఖర్చు పెట్టింది కాబట్టి తన వసూలు పనిలో ఉన్నాడు. అది కూడా ఏది, మనం కట్టిన డబుల్ బెడ్రూమ్, 1 కాదు 2 కాదు 3 కాదు 4 డబుల్ బెడ్రూమ్ ప్రాజెక్టులు కట్టించారు మనకి కేసీఆర్ గారు. వాళ్ళేమో 6,000 ఇంట్లో పెళ్ళి అన్నారు, ఏం లేదు. కానీ మనం 4 డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామంటే మనం చేసిన పని చాలా గొప్పగా ఉంది. ఇక్కడ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ఇలా సుమారు 1000 మంది 1,500 మంది అక్కడ దావత్ చేసుకోగలుగుతారు.
మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ఒక్క ప్రభుత్వంలో అసలు ఎన్ని పనులు. అంతేకాకుండా టిమ్స్ అల్వాల్ గాంధీ ఆసుపత్రి దాకా మీకు పోవడానికి ఇబ్బంది అవుతుంది, 20 నిమిషాలు ట్రాఫిక్ జామ్, ఇదంతా ఎందుకు, మీకు పక్కనే మీ కంటోన్మెంట్ నియోజకవర్గం వాళ్ళకు టిమ్స్ అల్వాల్ చేపిస్తా అని కేసీఆర్ గారు మనకి చెప్పించింది. అంటే అసలు చెప్పుకోవడానికి ఎన్ని పనులు ఉన్నాయి మనకు. మనం అది చెప్పుకొని రేపు వేరే వాళ్ళని, కాంగ్రెస్ కానివ్వండి బీజేపీ వాళ్ళని కానివ్వండి, మన ప్రభుత్వం చేసిన గొప్ప పనులను మనం చెప్పుకోవాలి. మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ఉంది, టీమ్స్ అల్వాల్ ఉంది, మన డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి, ఇలా రకరకాల ఆల్రెడీ బోర్డు మెంబర్స్ అందరూ కూడా చెప్పారు. నేను ఒకటే మిమ్మల్ని అందరికీ కోరేది ఏంటంటే, రేపు మెంబర్షిప్ ఇవాళ సమావేశం చేసినాం కదా, ఇది ఒక 1 డే ఈవెంట్ ఎప్పుడు చేయాలి, ఈవెంట్ కాదు, ఒక ప్రాపర్ ప్రోగ్రామ్ ఉండాలి, ఒక కన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్ ఉండాలి, ఒక ప్రణాళిక ఉండాలి. రేపు ఆ ప్రణాళికను మనం ముందుకు తీసుకొని పోతే ఎంతో మంది కొత్త వాళ్ళని తీసుకొని రాగలుగుతాం, యువతను తీసుకొని రాగలుగుతాం. వాళ్ళకు చేయబట్టుకొని ఒక భరోసా, అరే వీళ్ళు ఉన్నారు కదా, ఇవాళ నాకు అంటే ఒకటి ఏంటంటే అల్టిమేట్గా మనం వెనుక చూస్తాం, ఇంట్లో పిల్లలకి ఏం భరోసా ఉంటుంది. ఒక మా సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.